హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మీకోసం. ఈరోజు మనకి ఒక మెయిల్ వచ్చింది. ఫస్ట్ మెయిల్ రాసింది స్పందన్ గారు. ఏమంటున్నారో చూద్దాం. స్పందన్ గారు, ఇంతకు ముందు కూడా మీరు నాకు మెయిల్ రాశారు, టమాటా పరాటా ఎలా చేయాలని అడిగారు కదా, చేసి చూపించాను. ఎలా ఉందో మళ్ళీ మీరు నాకు మెయిల్ రాయలేదు. టమాటా పరాటా ఎలా ఉందో మెయిల్ రాయండి. అలాగే ఈరోజు మీరు నన్ను ఏం అడిగారు? హలో మీకోసం, నేను స్పందన్. హాయ్ స్పందన్ గారు, నాకు వంటల ప్రోగ్రాం చూడడం అన్నా వంటలు చేయడం అన్నా చాలా ఇష్టం. నాకు నా వైఫ్కి కాకరకాయ అంటే చాలా ఇష్టం, కానీ మా పిల్లలు అస్సలు ఇష్టపడరు. ఇప్పుడు మీరు మా పిల్లలకి నచ్చేలా మీకోసం ప్రోగ్రాంలో కాకరకాయ సెమీ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తే ఇంట్లో ట్రై చేస్తామని స్పందన్ గారు అడుగుతున్నారు. స్పందన్ గారు, పిల్లలకి కాకరకాయ సెమీ గ్రేవీ, కాకరకాయ పులుసు, కాకరకాయ ఫ్రై అలాంటివి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తినరండి. పిల్లలకి కొంచెం బెల్లం వేసి కాకరకాయ చేసి పెడితే చాలా బాగుంటుందండి. ఫస్ట్ కాకరకాయలను తీసుకొని, కాకరకాయలు సహజంగానే కొంచెం చేదుగా ఉంటాయి. ఫస్ట్ ఒక బౌల్ కూడా తీసుకుందాం. ఈ బౌల్లో ఫస్ట్ మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కాకరకాయని ముందు వెనకాల కట్ చేసుకొని, పైన కొంచెం మరీ ఎక్కువగా కట్ చేయక్కర్లేదు, ఈ కొంచెం పెచ్చు తీసేస్తే సరిపోతుంది. ఇలా కొంచెం పైన పెచ్చు తీసేయాలి, లేదంటే ఇలా గీరుకున్నా కూడా సరిపోతుంది. ఇలా పైన పెచ్చు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మధ్యలో ఉన్న గింజలు తీసేసుకోవాలి. ఒక్కసారి చూడండి, లోపలున్న గింజలన్నీ ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా లోపలున్న గింజలన్నీ తీసేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక్కసారి చాపింగ్ బోర్డ్ మీద ఉన్న ఈ తుక్కంతా తీసేసుకొని కాకరకాయలు కట్ చేసుకుందాం. ఇప్పుడు కాకరకాయని మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టేస్తే, ప్యాన్ పెట్టి అందులో ఉల్లిపాయలు వేస్తే అవి వేగుతూ ఉంటాయి కదా. స్టవ్ ఆన్ చేసి ఇందులో నూనె, కొంచెం నూనె వేడైన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే ఉప్పు. ఇక్కడ ఉల్లిపాయలు వేగుతూ ఉంటాయి, ఈలోపు మనం కాకరకాయని కట్ చేసుకుందాం. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న కాకరకాయల్ని మనం ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా నీళ్ళు, అందులో వేసేసుకోవాలి. కట్ చేసుకున్న కాకరకాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేసి బాగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది. ఇలా కడుక్కున్న కాకరకాయని ఇప్పుడు మనం వేగుతున్న ఉల్లిపాయ దాంట్లో వేసుకోవాలి. స్పందన్ గారు, ఒకసారి కాకరకాయ వేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, వేసి ఒక్కసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెడితే చక్కగా కాకరకాయ నూనెలో వేగుతుందన్నమాట.
మూత పెట్టి నూనెలో కాకరకాయని చక్కగా మగ్గనివ్వాలి. కాకరకాయ చక్కగా వేగింది. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్పందన్ గారు. ఇప్పుడు మనం ఇందులో కారం, పిల్లల కోసం చేస్తున్నాం కాబట్టి కొంచెమే కారం, కొంచెం ధనియాల పొడి, కారం ధనియాల పొడి వేసి ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకొని అలాగే బెల్లం, మూడు స్పూన్ల బెల్లం, బెల్లం వేసిన తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకోకుండా ఇలా ఓపెన్గానే కుక్ చేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలి, దగ్గరికి రావాలి, డ్రైగా అవ్వాలి. ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అంటుకుపోతుంది. మనం స్వీట్ వేసాం కాబట్టి అంటుకుపోతూ ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా స్పందన్ గారు దగ్గరకు వచ్చేయాలి, మొత్తం ఫ్రై అవ్వాలి. లోపలున్న నూనె అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, మనకు తెలుస్తూ ఉంది కదా, ఆయిల్ బయటకు వచ్చేసింది. మంట చిన్నగా పెట్టేసి మనం వడ్డించుకునే బౌల్ తెచ్చుకుందాం. అలాగే ఇక్కడ ఉన్నవన్నీ వెనకాల పెట్టేసుకుందాం. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇంకా ఎవరికైనా జ్వరం వస్తుంది కదా, జ్వరం వచ్చిన తర్వాత నోరంతా రుచి పోతుంది, ఏది తిన్నా కూడా నోటికి రుచి తగలదు. అప్పుడు ఈ కర్రీ చేసి పెట్టండి. పుల్ల పుల్లగా, తీయ తీయగా, అసలు చాలా చాలా బాగుంటుంది. పిల్లలకి మటుకి నిజంగా నచ్చుతుంది. చాలామంది పిల్లలు కాకరకాయ తినరు కాబట్టి ఇలా చేసిస్తే వేడి వేడి అన్నంలో ఇచ్చినా బాగుంటుంది, లేదా చపాతీతో ఇచ్చినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పూరి అంటే ఇష్టం కదా, పూరితో అయినా ఇవ్వండి. బెల్లం కాకరకాయ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లో వేసేసుకుందాం. అంతేకాకుండా స్పందన్ గారు ఇలా చేసుకున్న బెల్లం కాకరకాయ ఉంది కదా, వారం రోజులైనా నిలువ ఉంటుందండి, పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, బయట పెట్టుకున్నా సరే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే ఫస్ట్ పిల్లలకి చేసి పెట్టండి. చేసి పెట్టిన తర్వాత ఎలా ఉందో నాకు మళ్ళీ మెయిల్ చేయండి. అలాగే తయారీ విధానం మరొకసారి చూడండి. బెల్లం కాకరకాయ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో ఉప్పు నీళ్లు పోసుకున్న తర్వాత ముందుగానే పీల్ చేసి గింజలు తీసి పెట్టుకున్న కాకరకాయని రౌండ్గా ముక్కలు కట్ చేసి ఆ ఉప్పు నీళ్ళలో బాగా కడగాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు, పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఆ తర్వాత అందులో కారం, ధనియాల పొడి, చింతపండు గుజ్జు, బెల్లం వేసి బాగా కలుపుకొని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే బెల్లం కాకరకాయ రెడీ. స్పందన్ గారి కోసం బెల్లం కాకరకాయ చేశాం కదండి. స్పందన్ గారు మీరు హ్యాపీయా? మీరు ఇలాగే మెయిల్స్ రాస్తూ ఉండండి, నేను మీకోసం రకరకాల వంటలు చేసి పెడుతూ ఉంటాను. మరి స్పందన్ గారి కోసం మనం చేసిన కాకరకాయ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకి పోస్ట్ కార్డ్ వచ్చింది. అందులో చికెన్ బర్గర్ ఎలా చేయాలని అడిగారు. మరి ఎవరు అడిగారు, ఎందుకు అడిగారు, పోస్ట్ కార్డ్ చదివి తెలుసుకుందాం. అప్పటి వరకు బెల్లం కాకరకాయని వెనకాల పెట్టేసుకుందాం. మనకి పోస్ట్ కార్డు ప్రకాష్ గారు నర్సాపూర్ నుండి రాశారు. నమస్తే మీకోసం, నా పేరు ప్రకాష్. నమస్తే ప్రకాష్ గారు.
ఒంగోలు నర్సాపురం నుంచి రాస్తున్నాను. నా మరదరు సుబ్బలక్ష్మి చూసిన వంటల్లా చేస్తానంటుంది, చేసిందల్లా తినమంటుంది, రుచి పచి ఉండదు. తను పెద్ద స్టార్ హోటల్లో షెఫ్ లాగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఓసారి మాటల సందర్భంలో పొరపాటున చికెన్ బర్గర్ చేయమన్నాను. ఓ చిత్ర విచిత్రమైన బర్గర్ చేసి తను చేసిందే చికెన్ బర్గర్ అని చెప్పి తినమనింది. నోట్లో పెట్టుకోగానే చుక్కలు కనిపించాయి. గట్టిగా క్లాస్ పీకాను. చేసిన దానికి పేరు పెట్టడం కాదు, చేసి చూపించు అని పిచ్చి పిచ్చిగా అరిచింది. అలిగి నాతో మాట్లాడడం మానేసింది. సో మీరు చికెన్ బర్గర్ ఎలా చేయాలో చూపిస్తే నా మరదలికి చేసి పెడతాను అని చెప్పి ప్రకాష్ గారు నర్సాపురం నుండి అడుగుతున్నారు. ప్రకాష్ గారు, మీరు నన్ను చికెన్ బర్గర్ అడిగారు, అలాగే సరిత గారు కూడా వాళ్ళ పిల్లలకి చికెన్ బర్గర్ ఎలా చేయాలి అని నాకు మెయిల్ చేశారు. మీ ఇద్దరు ఒకే రెసిపీ అడిగారు. సో సరిత గారు, ప్రకాష్ గారు జాగ్రత్తగా చూడండి చికెన్ బర్గర్ ఎలా చేయాలో. మనం చికెన్ బర్గర్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి బోన్లెస్ చికెన్ కావాలి. అలాగే కొంచెం వెల్లుల్లి నేను ముందుగానే క్రష్ చేసి పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లో చేసే చికెన్ బర్గర్ ఈరోజు నేను చేస్తున్నాను. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, మీరు కూడా ట్రై చేయండి. చికెన్ వేసుకున్న తర్వాత క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఒక 6 వెల్లుల్లి. ఇప్పుడు ఈ రెండింటిని మనం మిక్సీ పట్టుకోవాలి. చికెన్ ఇంకా వెల్లుల్లి రెండింటిని మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుందాం. ఇందులో మిక్సీ పట్టుకున్న చికెన్ వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న చికెన్ వేసిన తర్వాత ఇందులో కొంచెం వెన్న, అలాగే కొంచెం గరం మసాలా, మిరియాల పొడి, ఉప్పు కూడా కావాలి. గరం మసాలా, మిరియాల పొడి, కొంచెం మిరియాల పొడి, అలాగే గరం మసాలా, మనం తీసుకున్న చికెన్ మిశ్రమానికి సరిపడా ఉప్పు, క్యారెట్ని కూడా తురిమి వేసుకోవాలి. గ్రేట్ చేసుకుందాం. మనం చేస్తుంది హోమ్ స్టైల్ బర్గర్ కాబట్టి మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. తురుముకున్న క్యారెట్ని చికెన్ మిశ్రమంలో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ మనం ప్యాటీస్ చేసుకోవాలి. చికెన్ ప్యాటీస్ అయినా సరే, వెజ్ ప్యాటీస్ అయినా సరే, ఇలా మొత్తం మిక్స్ చేసుకునేటప్పుడు మనం కొంచెం వెన్న వేయడం వల్ల లోపల డ్రైగా అవ్వకుండా మంచి మాయిశ్చర్గా ఉంటుందన్నమాట. తింటూ ఉంటే జ్యూసీగా ఉంటుంది. అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని ప్యాన్లో ఇప్పుడు ఇందులో 2 ప్యాటీస్ అవుతాయి మనకి. కరెక్ట్గా రౌండ్ షేప్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడవ్వాలి. ప్రకాష్ గారు, సరిత గారు, మరి సన్నగా చేయకూడదు. ఎప్పుడైనా సరే ప్యాటీస్ ఇలా కొంచెం లావుగా ఉండాలి. ఇలా చేసుకున్న ప్యాటీస్ని వేడి నూనెలో పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఇంకొకటి కూడా పెట్టేద్దాం. కొంచెం చిన్న మంటలో ఒకవైపు మంచిగా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఒక సైడ్ చికెన్ ప్యాటీస్ వేగిన తర్వాత మనం రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు తిప్పుకున్న తర్వాత కొంచెం ప్రెస్ చేస్తే అంత చక్కగా వేగుతుంది.
ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత పెట్టేస్తే తొందరగా కుక్ అవుతుంది. ఇలా చేసుకుంటే కొంచెం టైం పడుతుంది, కాకపోతే ఇలా లావుగా చేసుకోవడం వల్ల లోపల చక్కగా జ్యూసీగా ఉంటుందన్నమాట. అదే కొంచెం పల్చగా చేసుకుంటే డ్రైగా ఉంటుంది. టేస్టీగా ఉండాలి అంటే నేను చేసినట్టు కొంచెం లావుగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చికెన్ ప్యాటీస్ వేగే లోపల మనం బర్గర్ బన్స్ కట్ చేసుకుందాం. కరెక్ట్గా మధ్యలోకి కట్ చేసుకోవాలి. బర్గర్ బన్స్ కట్ చేసుకున్న తర్వాత వెన్నని అప్లై చేసుకుందాం కొంచెం. మనం బర్గర్ బన్స్ని గ్రిల్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎలాగో ప్యాటీస్ అవుతూ ఉన్నాయి కదా, వీటిని కొంచెం పక్కకు జరిపి ఇటు పక్కన మనం బర్గర్స్ని గ్రిల్ చేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి ప్యాటీస్ని మనం తిప్పుకుందాం. పాన్ వేడిగా ఉంది కాబట్టి బర్గర్ బన్స్ తొందరగా గ్రిల్ అయిపోతాయి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక ప్లేట్ తీసుకొని ప్యాటీస్ రెడీ అయిపోయాయి. ప్యాటీస్ని ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే బర్గర్ బన్స్ కూడా చక్కగా గ్రిల్ అయ్యాయి చూడండి. ఇంకొక సెట్ కూడా పెట్టేసుకుందాం. అలాగే మనం బర్గర్ చేస్తున్నాం కదా, ఫ్రైడ్ ఎగ్ ఇస్తే చాలా బాగుంటుంది. ఫ్రైడ్ ఎగ్ రౌండ్గా రావడానికి ఒక రింగు పెట్టుకొని కరెక్ట్గా మధ్యలో ఎగ్ వేసుకోవాలి. అప్పుడు రౌండ్గా వస్తుందన్నమాట. కొంచెం పైనుండి ఉప్పు, అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. బర్గర్ బన్స్ ఫ్రై అయిపోయాయి. వీటిని తీసి ప్లేట్లో పెట్టుకుందాం. అలాగే ఇక్కడ అన్ని నేను వెజిటేబుల్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. ప్రకాష్ గారు, బర్గర్లో మనకి చీజ్ కావాలి కదా, చీజ్ని గ్రేట్ చేసుకుందాం. ఇప్పుడు బర్గర్స్ని ఇలా చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకుందాం. అలాగే బర్గర్ సాస్ రెడీ చేసుకోవాలి. మనం బర్గర్ సాస్ చేసుకోవడానికి మయోనైస్ అలాగే టమాటో కెచప్. మయోనైస్లో టమాటో కెచప్ ఒక 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకుంటే బర్గర్ సాస్ రెడీ అవుతుంది. చాలామందికి తెలియదు బర్గర్ సాస్ అంటే అదేదో పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. మయోనైస్ ఇంకా టమాటో కెచప్ 2 మిక్స్ చేస్తే బర్గర్ సాస్ అవుతుంది. సో ఇలా బర్గర్ సాస్ని కూడా రకరకాలుగా చేస్తారండి. ఇప్పుడు మనం చేసింది అయితే ఇది బేసిక్ బర్గర్ సాస్. సో బర్గర్ సాస్ని పక్కన పెట్టేసి ఒకసారి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఫ్రైడ్ ఎగ్ కూడా రెడీ అయిపోయింది. ఒక్కసారి రింగ్లో నుండి ఫ్రైడ్ ఎగ్ బయటకు తీసేసి ఇప్పుడు కింద బేస్కి మనం బర్గర్ సాస్ అప్లై చేసుకోవాలి. బర్గర్ సాస్ అప్లై చేసుకున్న తర్వాత ప్యాటీస్, చికెన్ ప్యాటీస్ పెట్టుకోవాలి. అలాగే పైనుండి కుకుంబర్, అలాగే టమాటోస్, తర్వాత ఆనియన్స్.
ఇది ఒక స్టైల్ బర్గర్ అయితే, ఇంకో దానిపైన మనం ఫ్రైడ్ ఎగ్ పెట్టుకుందాం. ఇష్టం మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. నేను రెండు రకాలుగా మీకు చూపిస్తున్నాను. సో ఫ్రైడ్ ఎగ్ పెట్టుకున్న తర్వాత చీజ్, ఎగ్ వేడిగా ఉంది కదా, దీనిపైన చీజ్ వేస్తే చక్కగా మెల్ట్ అవుతుంది. కొంచెం చీజ్ ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. చీజ్ వేసిన తర్వాత ఒక కీరా, ఒక టమాటో పెట్టుకొని కొంచెం ఉల్లిపాయలు, మీకు ఇష్టం వేసుకోవాలి అనుకుంటే కొంచెం ఉల్లిపాయలు వేసుకోండి. మళ్ళీ పైనుండి క్లోజ్ చేసి కొంచెం ప్రెస్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. చికెన్ బర్గర్ని ఇలా 2 వేరియేషన్లో చేయొచ్చు. చాలా బాగున్నాయి కదండి. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. పిల్లలేంటి, పెద్దవాళ్ళు మనకు కూడా బాగా నచ్చుతుంది. చికెన్ బర్గర్స్ చేయాల్సిన విధానం మరొకసారి చూడండి. చికెన్ బర్గర్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో బోన్లెస్ చికెన్, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో వెన్న, మిరియాల పొడి, గరం మసాలా, సరిపడా ఉప్పు, తురుముకున్న క్యారెట్ వేసి బాగా కలుపుకొని దాన్ని ప్యాటిస్ షేప్లో వేసుకొని కొంచెం నూనె వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బర్గర్ బన్ తీసుకొని మధ్యలో కట్ చేసుకొని వెన్న అప్లై చేసి గ్రిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రిల్ చేసి పెట్టుకున్న బర్గర్ బన్కి ముందుగా చేసి పెట్టుకున్న బర్గర్ సాస్, అలాగే చేసి పెట్టుకున్న ప్యాటీస్ పెట్టి పైనుండి కీరా ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి క్లోజ్ చేసుకుంటే ఒక టైపు చికెన్ బర్గర్ రెడీ. అలాగే రెండో చికెన్ బర్గర్కి గ్రిల్ చేసుకున్న బన్, దానిపైన బర్గర్ సాస్ అప్లై చేసి చికెన్ ప్యాటీ పెట్టి ముందుగానే ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఎగ్ పెట్టి దానిపైన చీజ్, కీరా ముక్క, టమాటో ముక్క, ఉల్లిపాయ ముక్కలు పెట్టి క్లోజ్ చేసుకుంటే చికెన్ బర్గర్ రెడీ. ఒక ప్లేట్ తీసుకొని ఇలా 2 బర్గర్స్ పెట్టుకున్న తర్వాత నా దగ్గర పొటాటో వెజ్జెస్ నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. జస్ట్ పొటాటోస్ని కట్ చేసి ఫ్రై చేసిన తర్వాత కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ సాల్ట్, పెప్పర్ వేసుకున్నాను అనమాట. పొటాటో వెజ్జెస్ చాలా బాగుంటాయి. బర్గర్తో పాటు చిప్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. చిప్స్తో కూడా తినొచ్చు. అలాగే బర్గర్ సాస్ని పక్కన పెడదాం. కొంచెం క్లీన్ చేసి బర్గర్ సాస్ అండ్ టమాటో కెచప్. ప్రకాష్ గారు, సరిత గారు, మీరు ఒక రకం చికెన్ బర్గర్ అడిగితే నేను 2 రకాలుగా చేసి చూపించాను. మీకు ఎలా నచ్చితే అలా పిల్లలకి చేసి పెట్టండి. అలాగే స్పందన్ గారు అడిగినట్టుగా బెల్లం కాకరకాయ, దాన్ని కూడా తీసుకొచ్చేద్దాం. ఈరోజు మనం చేసిన 2 ఐటమ్స్ పిల్లలకి బాగా నచ్చేవే. సో తప్పకుండా ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీరు ఊరికే టీవీ చూడడం కాదండి, మీరు కూడా నాకు లెటర్స్ రాయండి, మెయిల్స్ పంపండి. మీరు అడిగిన వంటకాలన్నీ స్వప్న చేసి చూపిస్తుంది. మరి చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ రేపు సరికొత్త వంటకాలతో మీ ముందుకు వస్తుంది స్వప్న మీకోసం.